మధుమేహం దీని గురించి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు, ఎక్కడ కూడా తక్కువ అవ్వట్లేదు. దాని మూలంగా చాలా మందికి చాలా అపోహలు ఉంటున్నాయి, కానీ వాస్తవాలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఇవాళ దానికి మనం నివృత్తి చేసుకుందాం. మొదటి అపోహ ఏంటంటే మధుమేహం తీవ్రమైనది కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఏంటి, తేలికపాటి మధుమేహం లేకపోతే సివియర్ మధుమేహం అంటూ ఏమీ ఉండదు. అన్ని రకాల డయాబెటిక్స్ కూడా సివియర్గానే పరిగణించాలి. ఎందుకంటే అవి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మనకు ఇతర హెల్త్ ఎయిల్మెంట్స్ అంటే ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇది మన లైఫ్ స్టైల్ని కూడా ప్రభావితం చేస్తుంది, అలాగే మన ఆయుష్ను కూడా తగ్గించేస్తుంది. ఇక రెండో అపోహ, అన్ని రకాల మధుమేహాలు ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. మధుమేహం అత్యంత సాధారణ రకాలు టైప్ 1, టైప్ 2. ఇది చాలా మందికి తెలుసు. అలాగే ఇంకొకటి, ప్రెగ్నెన్సీ అప్పుడు కొంతమందికి డయాబెటిక్ వస్తుంది. ప్రతి రకానికి చెందిన డయాబెటిక్ వేరు రీజన్స్ కలిగి ఉంటుంది, అలాగే వేరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికైనా ఈ ప్రెగ్నెన్సీ డయాబెటిక్ ఒకటి మినహా, అంటే అది అప్పుడే వస్తుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ని అభివృద్ధి చేసే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అన్ని రకాల డయాబెటీస్ కాంప్లికేటెడ్, అలాగే సివియారిటీ అయితే ఉండదు అని చెప్పాలి, కానీ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. ఇక మూడో అపోహ, మనం ఎక్కువ చక్కెర తింటే మనకు డయాబెటీస్ వస్తుందా? ఇది చాలా మందికి ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే డయాబెటిక్ 1ను ప్రేరేపించడానికి అంటే జీన్స్ పరంగా ఇతర తెలియని కారకాలు చాలా దీనికి బాధ్యత వహిస్తాయని చెప్పాలి. అయితే మన లైఫ్ స్టైల్ కారకాలు టైప్ 2 డయాబెటీస్కి రీజన్గా ఉంటాయి. అధిక బరువు ఉండటం వల్ల మధుమేహం అంటే డయాబెటిక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది, మనందరికీ తెలుసు. అలాగే చక్కెర పానీయాలు, షుగర్ బేస్డ్ లిక్విడ్స్ తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇక నాలుగో అపోహ, అధిక బరువు అలాగే ఊబకాయం మధుమేహానికి కారణం కావచ్చు. నిజానికి అధిక బరువు లేదా ఊబకాయం టైప్ 2 డయాబెటీస్కు ప్రమాదకారకం అయితే ఇది ప్రత్యక్ష కారకం అయితే కాదు, డైరెక్ట్ అయితే కాదు. అధిక బరువు ఉన్నవారు టైప్ 2 డయాబెటీస్ను అభివృద్ధి చేయకపోవచ్చు. అయితే ఆరోగ్యకరమైన బరువున్న కొంతమందికి టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అవుతుంది. టైప్ 1 డయాబెటీస్ని నివారించడం సాధ్యం కాదు. అలాగే అధిక బరువు, శారీరక అంటే మనం ఏ పని లేకపోవడం, అంటే బాడీని అలాగే ఉంచడం, జీవనశైలి కారకాల వల్ల ఇదైతే సంభవించదు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక ఐదో అపోహ, మధుమేహం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, లక్షణాల ద్వారా తెలుస్తుందా అని. వాస్తవానికి ఎప్పుడు ఇది నిజం కాదు. అంటే చాలా లక్షణాలు కొన్ని వేరే డిసీజెస్ కూడా కారణమై ఉంటుంది. టైప్ 2 మధుమేహం తరచుగా మనం గుర్తించడానికి వీలుండదు, ఎందుకంటే ఇది మొదట అభివృద్ధి చెందినప్పుడు నార్మల్గానే ఉంటాయి కొన్ని లక్షణాలు. ఒక్కోసారి లక్షణాలు అసలు బయటపడవు కూడా. సో అంటిల్ అన్లెస్ మనం టెస్ట్ చేయించుకుంటే తప్ప ఇవి బయటపడవు. అందుకే ఎవ్రీ ఇయర్ ఒకసారైనా మెడికల్ టెస్ట్కి వెళ్ళమంటారు. ఇక ఇంకొక అపోహ ఏంటంటే, మీకు మధుమేహం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశాలు మాత్రమే పెరుగుతాయి అని. వాస్తవానికి మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి మీరు ఎక్సర్సైజ్ వదిలివేయచ్చు అని అనుకోవద్దు. డయాబెటీస్ను నివారించడంలో ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్సులిన్ లేదా శరీరంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే మందులు కనుక తీసుకుంటూ ఉంటే మీ మందులు అలాగే ఆహారంతో ఎక్సర్సైజ్ చేయడం అనేది కంపల్సరీ. మీకు మీ శరీరానికి సరైన ఎక్సర్సైజ్ ఉంటేనే మీరు ప్రాపర్గా దీన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, మీ హెల్త్ అలాగే ఏజ్కి సంబంధించి అన్నది ఒకసారి మీ మెడికల్ రిప్రజెంటేటివ్ లేకపోతే డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఇంకొక అపోహ, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారికి మాత్రమే ఇన్సులిన్ అవసరమా? ఎస్, వాస్తవానికి టైప్ 1 డయాబెటీస్తో బాధపడిన వ్యక్తులు ఇన్సులిన్ రిప్లేస్మెంట్లపైనే ఆధారపడతారు. వారు రోజులో వారి రక్తంలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని చాలాసార్లు చెక్ చేసుకోవాలి. మరోవైపు టైప్ 2 అనేది ప్రోగ్రెసివ్ సిచ్యువేషన్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు 50% డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే 6 to 10 yearsలో ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ కొంత వ్యవధిలో తక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవసరమైనప్పుడు మందులు తీసుకోవడం దీర్ఘకాలంలో తక్కువ సమస్యల్ని కలిగిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ నిర్వహించడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇక ఇంకొక అపోహ, ఇన్సులిన్ హాని చేయగలదా?
ఇన్సులిన్ ప్రాణాలను కాపాడుతుంది, అయితే కొంతమందికి దాన్ని నిర్వహించడం కూడా కష్టం ఉంటుంది. అయితే మెరుగైన ఇన్సులిన్ రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ను పరీక్షించడం, మీ డయాబెటిక్ ట్రీట్మెంట్లో ఒక ప్రాసెస్ని ఎలా పనిచేస్తున్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత మేర ఉన్నాయి, ఎలా ఉండాలి, ఎంత మేర ఉండాలి అన్నది మనకు ఒక అవగాహన అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక ఇన్సులిన్లో ఉండడం అంటే మీరు ఎలాంటి లైఫ్ స్టైల్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఏమైనా తినొచ్చు, ఏమైనా ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు మొదట మీ రోగ నిర్ధారణ చేసినప్పుడు మీ బ్లడ్ షుగర్, ఆహారం, వ్యాయామం, అలాగే మందుల ద్వారా తగినంతగా దీన్ని కాపాడుకోవచ్చు. లాస్ట్లీ బట్ మీ మందులు చాలా ప్రభావవంతంగా ఉండకపోతే, అంటే మరీ మందుల మీద ఆధారపడకుండా మీ షుగర్ అంటే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో మీకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవసరమవుతాయి. ఇన్సులిన్తో మీ ఆహారం అలాగే ఎక్సర్సైజెస్ నిర్వహించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ వారి టార్గెట్ పరిధిలో ఉంచడంలో, అలాగే సమస్యలు అంటే ఫ్యూచర్ ఇంకా ఎక్కువ సమస్యలు రాకుండా ఉండడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మధుమేహం ఉన్న స్త్రీలు గర్భం దాల్చకూడదు అని అనుకుంటారు, కానీ తమ డయాబెటీస్ని చక్కగా నిర్వహించే స్త్రీలు సాధారణ గర్భం పొంది ఆరోగ్యకరమైన బిడ్డల్ని కూడా జన్మించారు. ఇది చాలా ప్రూవెన్. ఇక ఇప్పుడు మనం ఇవన్నీ అపోహలు, వాస్తవాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యూచర్లో డయాబెటిక్ని ఎలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. పర్మనెంట్గా ట్రీట్మెంట్ అయితే లేదు డయాబెటీస్కి, మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఫ్యూచర్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్యాంక్రియాస్ రీప్లేస్మెంట్, అలాగే బీటా ఎన్క్యాప్సులింగ్ అన్న ఒక ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తుంది. అది మన బ్లడ్లో దాన్ని ఇంబైబ్ చేస్తే అది ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్యాంక్రియాస్ రిప్లేస్మెంట్ వే, బీటా ఎన్క్యాప్సులింగ్ వేరే, రెండు ట్రీట్మెంట్స్ని కూడా ఇప్పుడు ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇది కనుక ఒకవేళ ఇంజెక్ట్ చేస్తే, ఒకవేళ దాన్ని పెడితే మన లైఫ్ స్పాన్ కొంచెం పెరుగుతుంది, కాకపోతే కంప్లీట్గా డయాబెటిక్స్ నుంచి మనం విముక్తి పొందుతామని అయితే కాదు. సో డయాబెటిక్ వన్స్ అటాక్డ్ అంటే టైప్ 1, టైప్ 2 అటాక్ అయితే కనుక దానిని మనం లైఫ్ లాంగ్ నిర్వహించుకోవాల్సిందే తప్ప దాని నుంచి మనం విముక్తి పొందుతామనుకోవడానికి లేదు. కాబట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అవసరం. మనం హెల్దీగా ఉండాలి అని అనుకుంటే మన లైఫ్ స్టైల్ని కంపల్సరీగా ఒక మోడరేట్ లైఫ్ స్టైల్ని ఎంచుకోవాలి. ప్రాపర్గా మన మెడికల్ అడ్వైజర్స్ తీసుకుంటూ మనం మన లైఫ్ స్టైల్ని పెంచుకోవచ్చు అన్నమాట.